ఆటో మీరు ఎన్ని సంవత్సరాలు తోలుతున్నారు? 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆటో తోలుతున్నారు. ఆటో తోలుతున్నాను. సో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నారు? స్టేట్ కానీ సెంట్రల్ కానీ? ఈ మోడీ వస్తాడు అనుకుంటున్నాం. ఎందుకని మోడీ ఎందుకు? మోడీ రావాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని అడుగు అట్ట పెట్టిండు. ఏం లేదు, పిల్లలు పెళ్ళం రోడ్డు మీద పడిపోయినాం. ఇప్పుడు ఏం లేదు, మాకేమైనా కష్టం చేసుకుంటేనే అన్నం బుక్కాడు. రోజు 200 కూడా అయితలేదు. ఏంది మా పరిస్థితి? ఇక రోడ్డు మీదనేమో ట్రాఫిక్ వల్ల బాధ ఉంది. ఏడ నిలబడే పొజిషన్ లేదు. మొత్తం 10 రూపాయలు సాయంత్రం పొద్దుకి దాకా తోలినా కూడా కనీసం 100-200 అన్నా మిగులుతలేవు. దానికి కూడా వెళ్తలేవు. అట్లా పరిస్థితి అట్లా అయింది. మా భార్య పిల్లలు రోడ్డు మీద పడిపోయారు. ఇప్పుడు ఏం లేదు, ఆత్మహత్య చేసుకునేది తప్ప ఏమీ లేదు. మా పరిస్థితి మాత్రం బాగాలేదు. ఏమి ఎట్లుంటుందో పరిస్థితి చెప్పలేము. సో బీజేపీ వచ్చిందంటారు? ఏ బీజేపీ వస్తేనన్నా మరి కనీసం ఆటో డ్రైవర్ల కన్నా ఇంతో అంత ఏమన్నా ఇస్తాడో ఏమో ఆలోచించిస్తున్నాం. మాకైతే ఎక్కడ అండాదరు లేదు, ఎక్కడ చెలక లేదు, చెట్టు లేదు. ఇది ఒక బండి కొనుక్కొని మా బాధ లేదు మేము పడుకుంటా ఇప్పుడు దాకా గడిపినాం. ఇప్పుడు 6 నెలల సంది గడపలేకుండా పోతున్నాం. అయిపోయింది మా పరిస్థితి. రోడ్డు మీద పడ్డాం, మొత్తం మీద అసలే నడుస్తలేదు బండు. ఎవరైనా ఫ్రీ టికెట్ ఇవ్వడం వల్ల, ఫ్రీ టికెట్ ఇచ్చడం వల్ల, ఇంకోటి ఇక మా పరిస్థితి ట్రాఫిక్ వాళ్ళకు ఫుల్ ఇన్కమ్ ఇచ్చిర్రు. ఇక ట్రాఫిక్ వాళ్ళు ఏడ రోడ్డు మీద నిలబడినిస్తలేడు. మెయిన్ ఇంపార్టెంట్ ఏడ నిలబడ్డా కానీ ఒకరిద్దరన్నా బదిలారి ఖాళీలు పట్టుకొని ఎక్కించుకుందాము, 10-15 వస్తాయేమో, అన్ని డీజిల్ మందం అన్న వెళ్తాయేమో, కానీ ఆలోచన బియ్యం గింజలన్నా దొరుకుతాయేమో అని ఆలోచన పడితే ఏం ఫాయిదా లేకుండా ట్రాఫిక్ వాళ్ళది ఉంది. ఇక ఖచ్చితంగా ఆ ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళ బాధలు మా బాధలు చెప్తే తీరే వాస్తవాన్ని చెప్పాలంటే ఆర్టీసీ వాళ్ళు అట్నే ఉండరు, ట్రాఫిక్ వాళ్ళు అట్నే ఉండరు. అట్లా ఉంది అన్న మా పరిస్థితి. రోడ్డు మీద పడి ఉన్నాము. స్టేట్ లో ఏ ప్రభుత్వం వచ్చింది? ఎంపీలు ఎవరు గెలుస్తారు? ఎంపీలో ఖచ్చితంగా మోడీ గెలుస్తాడు. మోడీ మేము కిషన్ రెడ్డి గెలుస్తారంటారు. పక్క మేము అనుకునేది అట్లనే, వేసేది కూడా అట్లనే. కేసీఆర్ వల్ల మనం నష్టమైంది చాలా తెలుసా. ఎందుకని యూపోలను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పెయింటింగ్ పని కానీ, పంబర్ పని కానీ, ప్రతి ఒక్క పని మొత్తం ఆగం చేసింది కేసీఆర్ గారు. ఉన్నవాసం చెప్తున్నా, ప్రధానమంత్రి ఎవరు అవుతారు? మోలే అవుతాడు. ఎందుకు? ఆయన మంచి పనులు చేస్తాడు. ఈ కేసీఆర్ లెక్క దొంగ కాదు. మోదీ అండి. మోదీ ప్రభుత్వం వచ్చిందనుకుంటున్నారు? మోదీ ప్రభుత్వం. ఎందుకు మోదీ ప్రభుత్వమే? ఆయననే రావాలని మాకు కోరుకుంటున్నాం. ఎందుకు అతనే ఎందుకు? దేనికైనా సపోర్ట్ చేస్తాడని, అన్ని విధాలుగా మంచిగా చూస్తాడని మోదీ రావాలని కోరుతున్నాం.